దేవుడు ఆయన ప్రజలకు 10 ఆజ్ఞలను దేవుడిచ్చారు. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు రాయబడటానికి అతిపెద్ద ఏకైక కారణము దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలే. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. మీలో ఎంతమంది నరహత్య చేశారు? మీరెవరు చేయట్లా, ఎందుకంటే ఎవరో కూడా వెళ్ళి ఎవరినే గంతో కానీ కత్తితో కానీ పొడలేదు కాబట్టి, గంతో కానీ కత్తితో పొడలేదు కాబట్టి ఎవరి పొట్టలోను మెడ మీద మేము నరహంతకులం కాము అని చెప్పి మీరెవరో కూడా చెయ్యత్తలా. ఇప్పుడు అసలు దేవుని దృష్టిలో నరహత్య అంటే ఏంటి? హత్య అంటే ఏంటి? మర్డర్. దేవుని దృష్టిలో అసలు మర్డర్ అంటే ఏంటి అనేది చూద్దాం. రెండవదిగా చట్టం, మన భారత చట్టం ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్ అని అంటారు. మన భారతదేశపు చట్టం వేటిని మర్డర్గా పరిగణిస్తుంది. మర్డర్ని ప్లాన్ చేసినా కూడా శిక్షే. రెండవది మర్డర్ని అటెంప్ట్ చేసినా కూడా శిక్షే. అటెంప్ట్ మర్డర్ అంటారు దాన్ని. రెండింటికి శిక్ష ఉంది. మర్డర్ని ఇంట్లో కూర్చొని బొమ్మ గీసి ప్లానింగ్ చేసినా కూడా శిక్షే. అర్థమైందండి మీకు? మొత్తం 3. మర్డర్ని మన ఐపీసీ ప్రకారము, మన భారతదేశ చట్టం ప్రకారము మర్డర్ని ప్లాన్ చేసిన శిక్షే, మర్డర్ని అటెంప్ట్ చేసిన అటెంప్ట్ మర్డర్ శిక్షే, మర్డర్ చేసినా కూడా శిక్షే. ఇప్పుడు దొంగతనం చేసిన ఒకలా చూద్దాం, కానీ మర్డర్ చేసిన చూసేసరికి వేరే ఆలోచన వస్తుంది. అమ్మో, కొంచెం భయం వస్తుంది. దాదాపు అన్ని తప్పులు మనుషులు చేస్తానికి చేసి ఉండుంటారు, కానీ మర్డర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెనకం చేస్తారు. ఇది యావరేజ్ క్రిస్టియన్ కంటే అండి మహా అయితే 4 లేదా 5 ఆజ్ఞలు చెప్తారంట. ఎన్ని చెప్తారు? 4 లేదా 5 ఆజ్ఞలు చెప్తారంట. అయితే ఎక్కువ మందికి నోటికి వచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇది ఒకటేనంట. ఏంటది? నరహత్య. ఎక్కువ మందికి నోటికి బట్టి వచ్చిన ఆజ్ఞ ఏదన్నా ఉంది అంటే అది కూడా ఈ ఆజ్ఞ అంట. అదేంటంటే నరహత్య చేయకూడదు. దయచేసి గమనించండి, దాదాపు అన్ని మానవ సమాజాల్లో హత్యను చాలా చెడ్డగానే పరిగణిస్తారు. హత్య చేసిన వాడంటే సమాజంలో చిన్నచూపు. హత్య చేసిన వాడికి పిల్లనిస్తారా? మన భారతదేశపు చట్టం 3 శిక్ష వేస్తుంది. ఏంటా శిక్ష అంటే, నువ్వు మర్డర్ని ప్లాన్ చేస్తే శిక్ష. మర్డర్ని ఏం చేయకూడదు? నువ్వు ప్లాన్ చేసి దేనికైనా ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటే కూడా శిక్షకు అర్హుడే. చూడండి, ఇప్పుడు ఒకవేళ పోలీసులు మీ ఇంట్లో నువ్వు మర్డర్ ప్లాన్ మ్యాప్ పెట్టుకున్నావు అనుకో, ఇదిగో నువ్వు ప్లాన్ చేసావు అని చెప్పి దానికో శిక్ష ఉంది. మర్డర్ అటెంప్ట్కో శిక్ష ఉంది. మర్డర్ చేస్తే ఇంకో శిక్ష ఉంది. అర్థమైందని మీకు? దయచేసి బాగా గమనించండి. జనరల్గా మర్డర్కి శిక్ష ఏంటంటే 7 సంవత్సరాల జైలు శిక్ష. అటెంప్ట్ చేస్తే 3 నుంచి 5 సంవత్సరాలు. ప్లాన్ చేస్తే 1 ఏడాది శిక్ష. అర్థమైందండి? నేను ఈ వర్తమానం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన చట్టాన్ని చదివే కొంచెం, మన చట్టంలో ఏంటి శిక్షకి ఏమున్నాయని చదివితే ఈ బయటపడ్డాయి. దయచేసి గమనించాం. ఇప్పుడు మనం చట్టంలో శిక్ష ఎలాగో చూసాం. ఇంకోటి ఏంటంటే ఈ చట్టంలో ఉన్న శిక్షని ఎలాగైనా సరే తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది తప్పించుకుంటున్నారు, లేకపోతే కొంతమంది బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నారు. దయచేసి గమనించండి. మరి దేవుని దృష్టిలో వేటిని ఆయన నరహత్యగా పరిగణిస్తున్నాడు. మన చట్టం వచ్చేసరికి ప్రూఫులతో దొరికినప్పుడు ఈ మూడింటినే నరహత్యగా పరిగణిస్తున్నారు. వేటిని? నువ్వు ప్లాన్ చేసినా, నువ్వు అటెంప్ట్ చేసినా, నువ్వు ఆ కార్యాన్ని జరిగించినా. చట్టంలో నరహత్య అంటే నువ్వు దాన్ని ప్లాన్ చేసినా, అటెంప్ట్ చేసినా, మర్డర్ చేసినా అది నరహత్య కింద వెళ్తుంది. మరి దేవుని దృష్టిలో నరహత్య అంటే ఏంటి? ఇది మనకు తెలియదు. దేవుని దృష్టిలో నరహత్య అంటే
ఏమిటి? నేను ఇప్పుడు కొన్ని వచనాలు చదివిస్తాను, దయచేసి చూడండి. మత్తయి సువార్తలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మరి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో దయచేసి గమని. చట్టం ప్రకారమేమో 3 విషయాలు మీకు తెలియజేశాను. మరి దేవుని చట్టంలో ఎలా ఉందో కూడా ఈరోజు మనం చూద్దాం. దేవుని చట్టంలో ఎలా ఉందో మనం చూద్దాం. చూడండి 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటండి? నరహత్య. కొంతమంది బ్యాచ్ దిగారు ఈ మధ్యన. మాంసం అంటే రక్తం చించి తింటారు కదా, మాంసం తినకూడదు కదా. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు వాటిని మనకిచ్చి మనల్ని భుజించడానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీరు తోటకూర తింటారా అని అడిగాను నేను. ఏమడిగాను? తోటకూర. మీకు తెలుసా తోటకూరలో కూడా ప్రాణం ఉంటుందని? తోటకూరలో ఏముంటుంది? తోటకూరలో కూడా ప్రాణం ఉంటుంది. గోంగూరలో ఉంటుంది. టమాటా ఎంత ఉంటుంది, ఎంత అవుద్ది, సైజు పెరుగుతుంది. ఎదిగేది దేంట్లోనైనా ప్రాణం ఉంటేనే ఎదుగుద్దా? రాయి ఎదుగుద్దా? ఎటకెదుగుద్దా? మీ ఇంట్లో చిన్న ఫ్యాన్ కొనుక్కోండి, 5 సంవత్సరాలు పెద్ద ఫ్యాన్ అయిపోద్దా? 20 సంవత్సరాలకి ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోద్దా? అవ్వదు. ఎందుకు అవ్వదు? వాటిలో ఏమీ లేదు, జీవం లేదు, ప్రాణం లేదు. కానీ మీరు జాంకాయ చెట్టు వేయండి, ఎంతకాలం అలాగే ఉంటుందా? మన విశ్వాస జీవితంలాగా. అయితే గమనించిన విషయం ఏంటంటే, దేవుడు వాటిని మనకి భుజించడానికి ఇచ్చాడు కనుక అవి నరహత్య కింద రావు. చట్టం దృష్టిలో నరహత్య ఏంటో చూసాము, మరి దేవుని దృష్టిలో నరహత్య ఏంటో చూడబోతున్నాం. 21వ వచనం. నరహత్య చేయవద్దు. తర్వాత నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో, అనగా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు వినుచున్నారు కదా. మీరు నరహత్య చేయకూడదని ఆజ్ఞ మీరు విన్నారు కదా. 22వ వచనం. నేను మీతో ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, తన సహోదరుడి మీద, అంటే పొరుగువారి మీద, ఏంటంటే పొరుగువారి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏంటంటే అది నరహత్య ఏంటంట? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే పొరుగువారి మీద, నీ సహోదరుడి మీద కోపపడతారో వారు ఏం చేసినట్టంట? నరహత్య చేసినట్టంట. దాని వివరణ ఏంటో నేను మీకు ఇస్తాను. నేను రెండవది, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మూడో, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఓకే, బాగా ఆలకించాను. మీకు అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా చెప్తాను నేను. చూడండి, నరహత్య అనగా ఏంటి అంటే, బైబిల్ భాషలో దేవుని దృష్టిలో దేవుడు నరహత్యని దేన్ని చూస్తున్నాడంటే, బాగా ఆలకెత్తున్నారా? నువ్వు మనుషుల మీద కోప్పడి, కుటుంబీకులు లేకపోతే బయట పొరుగువారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా సరే, నువ్వు కాక వారి మీద నువ్వు కోపపడి వారిని మీరు తిట్టినప్పుడు, వారి మీద మీరు రౌద్రముగా వెళ్ళినప్పుడు, వారి మీదకి మీరు దూషణతో వెళ్ళినప్పుడు, ఆలకిస్తున్నారా? వారి మీదకి మీరు దూషణతో వెళ్ళినప్పుడు, రౌద్రంగా వెళ్ళినప్పుడు, ఈ పాపంలో మన అందరం భాగస్వాములమే. ఎప్పుడైతే మన రౌద్రముగా వారిని తిట్టి దూషించి, గమనించండి, హత్యకు, నరహత్యకు మూలం కోపము, రౌద్రము, కక్ష. ఇవి నరహత్యకు మూలం. నరహత్యకు మూలం. బైబిల్ చెప్తుంది, నువ్వు పొరుగు వారిని, ఇతరులను నువ్వు తిట్టినప్పుడు, అందుకని ఇక్కడ ఏముందంటే రాయబడిన మాట, వ్యర్థుడవు, ఫూల్. నువ్వు ఎప్పుడైతే ఇతరులను నువ్వు తిడతావో, అది తిట్లు కానివి, బూతులు కానివి, ఇతరులను ఎప్పుడైతే నువ్వు తిడతావో, నరహత్యకు ప్రేరేపించేవి ఏవైతే ఉంటాయో, హత్య డైరెక్ట్గా చేయరు, ఫస్ట్ గొడవ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? నేను నీకు చాలా సందర్భాలు చెప్పాను మీకు. రోడ్ల మీద, ఈ బారుల్లో, తాగే చోట, చాలా చోట్ల ఒకరినొకరిని చంపుకుంటారు. ఎందుకు ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే, కోపము, రౌద్రము,
తిట్లు నుంచి మొదలవుతాయి. ప్రతి హత్య కూడా తిట్ల నుంచి మొదలవుతాయి. కోపంతోనే, రౌద్రంతోనే మొదలవుతాయి. ఏ హత్య అయినా కూడా ఉత్తరే ఎవరెవరిని హత్య చేసుకోరు. కక్ష ఎప్పుడు పెట్టుకుంటారంటే తిట్టుకున్నప్పుడు, కోపపడినప్పుడు, అప్పుడు అది హత్యలోకి దారి తీస్తుంది. అర్థమవుతుందా మీకు? అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏ విషయాలైతే హత్యకు దారి తీస్తాయో, నువ్వు హత్య చేయకపోవచ్చు, కానీ ఏవైతే హత్యకు దారి తీస్తుందో వాటి అన్నిటినీ దేవుడు హత్యగా పరిగణిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే ఒక ఆయన ఏం మాట అన్నాడంటే, హత్యను నిజంగా పొట్టలో పొట్టి చంపేస్తే దేవుడు వాటిని ఎలాగైతే చూస్తాడో హత్యగా, అలాగే మన ఆలోచనల్ని కూడా దేవుడు చేసినట్టే పరిగణిస్తాడని చెప్తున్నాడు. ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, లోపల కొంతమందికి రగిలిపోతూ ఉంటుంది. రగిలిపోయి వీడి బండి మీద వెళ్తున్నాడా, అలా స్పీడ్కి వెళ్ళేటప్పుడు టక్కుమని లారీ వచ్చి కొట్టేయాలి ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు వారు హత్య ఆలోచనలతో చేస్తారు. బండి మీద వెళ్తున్నాడా, ఆ ఊహ ఏంటో తెలుసా? ఆడి బండి మీద వెళ్తున్నాడా, సర్రమని లారీ వచ్చి కొట్టేయాలి, ఆడ అలా పడిపోయి చచ్చిపోతాడు, అప్పుడు నేను ఆడ అంత్యక్రియలకి వెళ్తాను. ఇది ఆలోచనలు వస్తాయి కొంతమందికి. వారి యొక్క మరణం మీద మెడిటేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వారు నాశనం అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు నరహత్యను ఎలా పరిగణిస్తున్నాడు, నరహత్య యొక్క ఆలోచనలను, వాటి యొక్క తిట్లను కూడా అలాగే పరిగణిస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? మనం అనుకుంటాం, అయ్యగారు 4వ ఆజ్ఞలోనే తప్పాను కానీ 6వ ఆజ్ఞ తప్పలేదండి, నేను ఎవరిని పొడవలేదండి. అలాగా ఎలా పొడవలేదు? ఎవరిని పొట్టలోకి వెళ్ళి పొడవలేదండి ఇలాగా కత్తి తెచ్చుకొని. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తామంటే మనుషులు తిట్టేస్తాం. మనందరం కామన్గా చేసే తప్పేంటో తెలుసా? గొడవ పడిపోవడం, తిట్టేయడం. అమ్మ అర్థమవుతుంది అందరికీ? ఏట రెండు? గొడవ పడటం, తిట్టడం. రెండేటయ్యి? గొడవ పడటం, తిట్టడం. రెండేంటయ్యి? గొడవ పడటం, తిట్టడం. ఈ రెండింటిని దేవుడు నరహత్యగా పరిగణిస్తున్నాడు. మ్యాటర్ అది. దేవుడు నువ్వు వెళ్ళి కత్తిలో కత్తి పెట్టి పొడితేనే కాదు నరహత్యగా పరిగణించేది. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శలోకి వెళ్తాడంట, అంటే శిక్షలోకి వెళ్తాడు. కోపపడు, తన సహోదరుని చూచి వ్యర్థుడా, అంటే ఏ తిట్టినా కూడా అని చెప్పు ప్రతివాడు కూడా శిక్షలోకి వెళ్తాడంట. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని. ద్రోహి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దూషించి తిట్టినవాడు. భారతదేశ చట్టం వచ్చేసరికి నువ్వు మర్డర్ని ప్లాన్ చేసినా, మర్డర్ని అటెంప్ట్ చేసినా, మర్డర్ చేసినా అది నరహత్య కింద వస్తుంది. దేవుని చట్టం ఇంకొంచెం లోపలికి వెళ్తుంది. దేవుని చట్టం ఏం చెప్తుందంటే, నువ్వు ఒక వ్యక్తి మీద కోపపడినా, నువ్వు ఒక వ్యక్తి మీద గొడవపడి దూషించినా దేవుడు దానిని హత్యగా పరిగణిస్తున్నాడు. ఎందుకు సార్, ఎందుకు దేవుడు అలా పరిగణిస్తున్నాడంటే ప్రతి హత్యకు మూలం ఇవే. అర్థమవుతుందా మీకు? ప్రతి హత్యకు మూలం ఇదే. ఏ విషయం అయితే హత్య వైపు నడిపిస్తుందో ఆ విషయాన్ని దేవుడు హత్యగా పరిగణిస్తాడు. అందుకని తిట్లు దోషణ ఇవన్నీ కూడా, ఎందుకంటే తిట్లు దోషణలో ఏముంటుందో తెలుసా? మర్డర్ ప్లానింగ్ ఉంటుంది బుర్రలో. మనం ఊహించుకుంటాం. నా దృష్టిలో నరహత్య ఏంటో తెలుసా? ఇదిగో చట్టం దృష్టిలో నరహత్య అంటే ప్లాన్ చేసిన, అటెంప్ట్ చేసిన, మర్డర్ చేసిన. దేవుని దృష్టిలో నరహత్య ఏంటో తెలుసా? నువ్వు తిట్టినా, నువ్వు దూషించినా, నువ్వు గొడవ పడినప్పుడు అది ఏం చేసినట్టు? నరహత్య చేసిన. అందుకని తిట్టేటప్పుడు ఏం మాటలు వాడతా తెలుసా? నరికేస్తాను నిన్ను, చంపేస్తాను నిన్ను. నువ్వేం చేస్తానని చెప్తున్నావు? ఏం చేస్తానని చెప్తున్నావు? చెప్పండి. ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తావని చెప్తున్నావు? నువ్వే చెప్పావు, నువ్వే ఒప్పించుకుంటున్నావు. ఐ యామ్ ఏ మర్డరర్. ఏం ఒప్పుకుంటున్నారు?
నేను హంతకుండాని మీ నోటుతో మీరే ఒప్పుకుని. ఎన్నిసార్లు ఆ మాట చెప్పలే మీ నోటుతో? ఎక్కువ మాట చంపేస్తాను అన్నారా లేదా? అరే మీ గురించి మీరే ఒప్పుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా చూడాలి దేవుడు? ఇది ప్రశ్న. ఎన్నిసార్లు మీరు ఈ మాట అన్నారు? ఎప్పటిదాకా నా మంచితనాన్ని చూసావు, నాలో ఇంకోటి ఉంది, నా కోపన చెడతనాన్ని చూడకు, మంచోడు కాదు నేను. దేవుని దృష్టిలో నరహత్య ఏంటి చెప్పాలి? కోపట్టం 2, తిట్టడం 2, మూడోది గొడవ పడటం. ఈ 3 చెప్పాను నేను. ఏంటది? ఫస్ట్ ఏం చేయకూడదు? కోపపడకూడదు. 2 తిట్టకూడదు. 3 గొడవ పడకూడదు. కొంతమంది అయ్యగారు మరి మనం కోప్పడి తిట్టకపోతే మరి వాళ్ళ మీదకి ఎక్కేస్తారు ఎలాగండి? మరి దేవుడికి అప్పచెప్పండి. ఎవరికి అప్పచెప్పాలి? మీరు బెల్ట్ ఎట్టుకోకుండా. ప్రతి పుడుతకి కారణం ఏంటో తెలుసా? ఈ మాటలే. ఈ 3. ఈ 3 విత్తనాలు. నరహత్యకి 3 విత్తనాలు. మొదటి విత్తనం కోపం, 2వ విత్తనం తిట్టడం, 3వ విత్తనం నరహత్యకి గొడవ పడటం. ఈ 3 మీరు చేస్తే నరహత్య చేసినట్టు. సో అంచేత ఈ రోజు నుంచి మీరు మారిన మనుషులు అయిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి, నరహత్యకు వ్యతిరేకపు ఆలోచనలు మనం పెంచుకోవాలి. అనగా మంచి అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి. అర్థమైందండి? మొదటి బైబిల్ చెప్తుంది ఎన్నడూ కూడా సూసైడ్ చేసుకోకూడదంట. ఏం చేసుకోకూడదు? ఎన్నడూ కూడా. ఎందుకు? ప్రాణం మీద దేవుడు ఒక్కడికి అర్హత ఉంది. సో వ్యతిరేకపు అలవాట్లు ఏం చేసుకోవాలంటే, మనం ఇతరులను కాపాడాలి. ఇతరులను ఏం చేయాలి? కాపాడాలి. బైబిల్ చెప్తుంది నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన మీద మనం వ్యతిరేకంగా జీవించకూడదు. మన మీద మనం వ్యతిరేకంగా జీవించకూడదు. అర్థమవుతుందా? మన వాళ్ళకి కొంతమందికి చాలామంది కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? ఆ పక్క వాళ్ళని కొట్టలేక ఏళ్ళ కొట్టేసుకుంటారు. నరహత్య చేయకూడదన్న దాంట్లో నిన్ను నువ్వు కొట్టేసుకోకూడదు, నువ్వు గోడను కొట్టకూడదు, నువ్వు దేన్ని కొట్టకూడదు, టీవీని బదలు కొట్టకూడదు, అద్దాన్ని బదలు కొట్టకూడదు. నరహత్య చేయకూడదన్న దాంట్లో మనకి కూడా హాని చేసుకోకూడదు. ఏం చేయకూడదు? ఇతరులకు హాని చేయకూడదు, మనకి హాని. చాలామంది కోపం ఎలా వ్యక్తపరచుకోవాలో, ఎలా బయటికి కక్కేలో తెలియక ఏం చేస్తారంటే వాళ్ళనే కొట్టేసుకుంటారు. నరహత్యకు ఆపోజిట్ ఏంటి? నరహత్యకు వ్యతిరేక పదం ఏంటి? ప్రేమించటం. 10 ఆజ్ఞల యొక్క సారాంశం కూడా అదే చెప్పారు, ప్రేమేనని. సో ఇక మీదట నువ్వు నరహత్య చేయడం మానివేసి ప్రేమించాలి. గమనించండి, సాతానుడు మన పాపంలో పడిపోయిన తర్వాత మనకు చేతనైంది ఒకటే, గొడవ పడడము, తిట్టడము, కోపడటం. ఈ 3 చేతనని. కానీ దేవుడు మనకు నేర్పించిన పాఠం, దేవుని రాజ్యంలో ఉన్న భాగం ఏంటో తెలుసా? ప్రేమించటం. బైబిల్ చెప్తుంది మీరు ఇంకను దేవునికి శత్రులై ఉండగా ఆయన మిమ్మను ప్రేమించెను. రోమా 5:8. మీరు ఇంకను దేవునికి శత్రులై ఉండగా ఆయన మిమ్మను ప్రేమించెను. నరహత్య అనగా ఏంటండి? కోపట్టము, గొడవ పడడము, తిట్టడము, దోషం చేయటం. ఆ 3 కూడా దేవుడు నమ్ముకునే బిడ్డలు ఎన్నడూ కూడా చెయ్యకూడదు. తర్వాత మనం ఏం చేయాలంటే ప్రేమించడం. గొడవపడకూడదు, 2 కోపడకూడదు, 3 తిట్టకూడదు. బయటికి తిట్టకూడదు, పాస లోపల తిట్టచ్చా? లోపల కూడా తిట్టకూడదు. సో అంచేత చెప్పిన విషయాలు హృదయంలో భద్రపరచుకోవాలి, వాటిని నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, వాటి బట్టి మీరు నడవాలి.